పాత వెర్షన్ 7Xకి అప్డేట్ చేస్తున్న కేంద్రం ఇప్పటికే 14 రాష్ట్రాల్లో కొత్త ఫీచర్ల వినియోగం, ఈ ఆఫీస్ ఫైళ్లలో ట్యాంపరింగ్ అసాధ్యం, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ అంటూ ప్రభుత్వ కార్యకలాపాలు సేవల్లో పారదర్శకత సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఆఫీసును కేంద్ర ప్రభుత్వం తాజా వెర్షన్ 7Xకి అప్గ్రేడ్ చేస్తోందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ విభాగం కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఒక ప్రకటనలో చెప్పారు. రాష్ట్రంలో ఈ ఆఫీసును మే 17 నుంచి 25 వరకు అప్గ్రేడ్ చేయాలని కేంద్రం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. అప్గ్రేడేషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదని చెప్పారు. ప్రక్రియనంతా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ ఆఫీస్ ఫైల్లో అత్యంత భద్రతతో కూడినవి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో నిల్వ ఉంటాయని చెప్పారు. ఏదైనా విపత్తు సంభవించినా సంబంధిత ఫైల్కి బ్యాకప్ సదుపాయం ఉంటుందన్నారు. ఒక్కసారి ఈ ఫైల్లోకి సమాచారం చేస్తే సంబంధిత ఫైల్ను తొలగించడం, మార్పులు చేర్పులు చేయడం అసాధ్యమని వివరించారు. ఈ ఆఫీస్ ఫైళ్లను నిర్వహిస్తున్న ఎన్ఐసిలో డేటాబేస్ శాశ్వతంగా నిల్వ ఉంటుందన్నారు. ఎవరికి వాటిని మార్చేందుకు వీలు కాదని స్పష్టం చేశారు. ఈ ఆఫీస్ ఫైళ్లను ట్యాంపరింగ్ చేయొచ్చని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారం, అవాస్తవమన్నారు. ఇప్పటికే 14 రాష్ట్రాలు తాజా వెర్షన్కి అప్గ్రేడ్ అయ్యాయని తెలిపారు. ఇవి ఈ ఆఫీస్ కొత్త ఫీచర్లను ఉపయోగించుకుంటున్నాయన్నారు. పాత వెర్షన్లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించి కొత్త వెర్షన్ అందుబాటులోకి తెచ్చారన్నారు. అన్నట్టు ఏదైతే నిన్న ఈనాడు రాసినట్టుంది, ఈనాడు ఆంధ్రజ్యోతితో ఏదో ఫైళ్లు మార్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి దానికి కౌంటర్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారన్నమాట.